గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలోసిస్తో బాధపడుతున్నారా? స్పాండిలోసిస్కు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది తెలియచేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సందీప్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ రోజుల్లో అందరూ స్పాండిలోసిస్తో బాధపడుతున్నారు. అంటే ఇంతకుముందు చాలా తక్కువగా వినేవాళ్ళం, ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది ప్రాబ్లం. అంటే రైట్ హ్యాండ్ నొప్పి రావడము, మెడ నొప్పి, బ్యాక్ పెయిన్, అంటే ఈ జాబ్స్ వల్ల కావచ్చు. సో అసలు ఏంటి స్పాండిలోసిస్ అంటే? ఓకే, సో బేసిక్గా ఈ స్పాండిలోసిస్ మనకి వెన్నెముక మరియు వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు అండి. సో మన బ్యాక్ అంతా కూడా మనకి నడుము కానివ్వండి, మెడ దగ్గర నుంచి కూడా కింద వరకు మనకి ఒక చిన్న చిన్న ఎముకలతోటి 31 చిన్న చిన్న ఎముకలతోటి మనకు తయారై ఉంటుందండి. సో వీటిని మనం వెర్టిబ్రా అని పిలుస్తూ ఉంటాము. సో ఈ ప్రతి 2 వెర్టిబ్రాల మధ్యలో కూడా మనకి ఈ జెల్ లైక్ సబ్స్టెన్స్ ఉంటుందండి. సో దీన్ని మనం డిస్క్ అని అంటూ ఉంటాం. ఈ డిస్క్లో కూడా మళ్ళీ 2 భాగాలు ఉంటాయండి. ఔటర్ యాన్యులర్ ఫైబ్రోసిస్ అండ్ ఇన్నర్ న్యూక్లియస్ పల్పోసిస్ అని అంటూ ఉంటాం అనమాట. సో ఈ డిస్క్లో మధ్యలో ఈ స్పైనల్ కెనాల్ నుంచి మనకి బ్రెయిన్ నుంచి ఎక్స్టెండ్ అవుతూ మనకి స్పైనల్ కార్డ్ అనేది కింద వరకు కూడా దిగబడుతుందండి. సో ప్రతి లెవెల్లో కూడా ప్రతి డిస్క్ వెనక భాగం నుంచి కూడా మనకి ఈ స్పైనల్ నర్వ్స్ అనేది ఆరిజిన్ అవుతాయండి. సో మెడ భాగంలో ఉంచి నరాలన్నీ కూడా మనకి తల వెనక భాగానికి, 2 చేతులకి, ఛాతికి, జబ్బలకి సప్లై చేయబడుతుంది. అలాగే నడుం భాగంలో ఉన్న నరాలన్నీ కూడా మనకి 2 కాళ్ళకి కూడా సప్లై చేయబడుతుందండి. పర్టికులర్గా L3, L4, L5, S1, S2, S3 నుంచి మనకి ఈ సయాటిక్ నర్వ్ అనేది ఆరిజిన్ అవుతూ ఉంటుందండి. సో మనకి ఎప్పుడన్నా విపరీతంగా బరువు పెరిగినప్పుడు కానివ్వండి, అధికంగా బరువు ఉన్న ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళ కానివ్వండి, ఉదాహరణకి రైతులు కానివ్వండి, కొంత శరీర కష్టం చేసేవారు రోజు బరువులు మోస్తూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో కానివ్వండి, అండ్ ఒబెసిటీ, మనం ఎక్కువ బరువు ఉండటం చేత కానివ్వండి, అండ్ కాల్షియం లెవెల్స్ బాగా దెబ్బతింటం చేత, ఉదాహరణకి థైరాయిడ్లో కానివ్వండి, డయాబెటీస్లో కానివ్వండి, మనకి కాల్షియం లెవెల్స్ బాగా దెబ్బతింటూ ఉంటాయి. అలాగే కొన్ని ఎండోక్రైన్ హార్మోన్స్ వల్ల కూడా మనకి ఈ కాల్షియం సమస్య అనేది వస్తూ ఉంటుందండి. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీస్. సో ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో కూడా మనం అసలు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కాకుండా ఉండే పనులు చాలా ఎక్కువైపోతున్నాయండి. సో లేట్ నైట్ స్లీప్స్ కానివ్వండి, అండ్ పొద్దునే లేచి సన్లైట్కి ఎక్స్పోజ్ కాకపోవటం, ఇలాంటి ఆక్యుపేషన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో. సో దీనివల్ల విటమిన్ డి డెఫిషియన్సీస్ బాగా రావడం చేత కూడా మనకి ఈ బొక్కలన్నీ కూడా బాగా వీక్ అవ్వటం, పలచబట్టడం లాంటివి జరుగుతున్నాయి. అలాగే రెగ్యులర్గా మనకి కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, కొన్ని డెస్క్ జాబ్ చేసేవాళ్ళండి, అకౌంటెంట్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళల్లో ఒకటే యాంగిల్లో కూర్చొని లాంగ్ వర్కింగ్ అవర్స్ చేస్తూ ఉంటారండి. సో అలాంటి వాళ్ళలో కూడా మనకి ఈ స్పాండిలోసిస్ వస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువసేపు కూర్చొని చేసే పనులు ఉన్న వాళ్ళలో కూడా ఈ స్పాండిలోసిస్ సమస్యలు చూస్తూ ఉంటాం. అండ్ లాంగ్ డ్రైవింగ్స్ చేస్తుంటారు కొంతమంది, డైలీ 100-150 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. వాళ్ళలో కూడా అనేక రకమైన ఒడిదుడుకులకు లోన్ అవ్వటం, సో జర్నీలో చిన్న చిన్న మైక్రో ట్రామాస్ అనేది తగిలి మనకి గ్రాడ్యువల్గా ఈ స్పాండిలోసిస్ చేంజెస్ అనేది వస్తుంటాయి. ఇలా స్పాండిలోసిస్ రావడానికి చాలా కారణాలు ఉంటూ ఉంటాయండి. సో వీటి వల్ల, ఈ చేంజెస్ వల్ల, ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ప్రతి 2 వెర్టిబ్రాల మధ్యలో ఉన్న డిస్క్లు అనేది అరిగిపోవటం, చితికిపోవటం లాంటివి జరుగుతూ ఉంటుందండి. సో చితికిపోయి మనకి ఆ నరాల మీద, అక్కడ నుంచి వస్తున్న స్పైనల్ నర్వ్స్ మీద ప్రెషర్ పట్టడం చేత మనకి ఈ పెయిన్స్ ఉండటం, అవి రేడియేటింగ్ పెయిన్స్గా మారుతూ ఉండటం, మొద్దుబారినట్టు, తీపులు, తిమ్మిర్లు, స్పర్శ తగ్గినట్టు ఉండటం, అండ్ కండరాలు బాగా పలచబట్టడం, ఇలాంటి అనేక రకమైన లక్షణాలు చూస్తుంటాం. ఓకే, జనరల్గా డాక్టర్ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అంటే రైట్ హ్యాండ్ నొప్పి రావడము, సడన్గా మెడ నొప్పి రావడము, ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్ వస్తుంది, కానీ అన్నిటినీ మనం స్పాండిలైటిస్ అనలేం. సో దానికి మేజర్గా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి జనరల్గా అసలు? ఓకే అండి, సో మనం ముఖ్యంగా ఈ స్పాండిలోసిస్ మనం మెడ భాగంలోనూ నడుం భాగంలో చూస్తూ ఉంటామండి. సో దీన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ అంటూ ఉంటాము. సో ఈ స్పాండిలోసిస్లో మనం ప్రధానంగా చూసే లక్షణం ఏంటంటే నొప్పి అండి. సో గ్రాడ్యువల్గా మనకి ఈ నొప్పి మెడ భాగంలో కానీ నడుం భాగంలో కానీ చూస్తూ ఉంటామండి. సో సర్వైకల్ స్పాండిలోసిస్లో మెడ భాగంలో నొప్పి అనేది మొదలవుతూ ఉంటుంది. సో ఈ నొప్పి క్రమేణా కొద్దిగా పెరుగుతూ ఉండటం లాంటిది మనం గమనిస్తూ ఉంటామండి. అండ్ రేడియేటింగ్ పెయిన్స్ మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో ఆక్సిపిటల్ హెడేక్స్ ఉండటం, తల వెనక భాగంలో నొప్పులు ఎక్కువగా ఉండటం, అండ్ ఈ మెడనరాల నొప్పులు 2 చేతులకి కూడా రేడియేట్ అవుతూ ఉండటం లాంటివి చూస్తూ ఉంటామండి. సో నాట్ ఓన్లీ రైట్ హ్యాండ్ అండి, రైట్ హ్యాండ్కే రేడియేట్ అవ్వాలని ఏం లేదు. లెఫ్ట్ సైడ్ కనుక కంప్రెషన్ ఎక్కువ ఉంటుంటే ఈవెన్ లెఫ్ట్ హ్యాండ్కి కూడా మనకి రేడియేటింగ్ పెయిన్స్, చివరి వేళ్ళు వరకు కూడా నొప్పులు దిగబడుతూ ఉంటాయండి. ఇది గ్రాడ్యువల్గా ఇంటెన్సిటీ పెరిగే కొంది మనకి మొద్దుబారినట్టు ఉండటం, తీపులు, తిమ్మిర్లు, స్పర్శ తగ్గినట్టు ఉండటం, ఇలాంటివన్నీ కూడా చూస్తుంటామండి. ఓకే డాక్టర్, గుంటూరు నుంచి ఒక కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో రామచంద్రం గారు. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. స్పాండిలోసిస్ సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే డాక్టర్ ఉన్నారు, అడగండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి.
మా మిస్సెస్ వయసు 39 సంవత్సరాలండి. ఓకే అయితే డిస్క్ ప్రాబ్లం ఉంది సార్, L1 L2 L3. ఓకే దానివల్ల కాళ్ళు విపరీతమైన నొప్పులు, వనగట్టం, షేక్ అవటం ఉంది సార్. ఓకే MRI స్కానింగ్ అది మొత్తం పూర్తి చేసాం గుంటూరులో. ఓకే కొంతమంది డాక్టర్లు ఆపరేషన్ చేయొచ్చు అంటారు, కొంతమంది ఈ వయసులో చేయటం అనవసరం అంటారు సార్. ఏమన్నా మీరు సలహా ఇవ్వగలుగుతారా సార్? తప్పకుండా సార్. సో ఇప్పుడు మీ మిస్సెస్ లేచి నడవగలుగుతున్నారా సార్? అండ్ లేచి నడిచి ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలుగుతున్నారా? దాంట్లో కూడా ఇబ్బందులు ఉంటున్నాయా? తన పని తను చేసుకుంటుంది, కానీ నొప్పులు వచ్చి కాళ్ళు వణికేటప్పుడు మాత్రం కనీసం కాళ్ళు పట్టు కూడా చిక్కట్లేదు సార్. ఓకే ఓకే అండి. ఓకే సో మనకి ఇది లంబార్ స్పాండిలోసిస్లో డిస్క్ బల్జ్ మనకి L3 L4 L5 అండ్ S1 S2లో కనుక జరిగితే మనకి ఈ స్పాండిలోసిస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి సయాటిక్ నర్వ్ అనే నర్వ్, అతిపెద్ద నరం మనకి అక్కడ ఆరిజిన్ అయ్యి అక్కడ మొదలయ్యి మనకి కాలి పిక్కల వరకు కూడా కింద వరకు కూడా రేడియేట్ అవుతూ ఉంటుందండి. సో పిరదల మీదుగా తొడ వెనక భాగం నుంచి పిక్కల మీదుగా కింద వరకు కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది. సో నొప్పి లాగుతున్నట్టు గుంజుతున్నట్టు ఉంటుందండి. సో అందరూ కూడా సర్జరీకి చేయించుకోవాల్సిన అవసరం ఉండదండి. సో సర్జరీకి ఆ పేషెంట్ ఫిట్గా ఉన్నారా లేదా అనేది మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో ముఖ్యంగా 3 విషయాలండి. ఒకటి వయసు, ఆ వయసులో తట్టుకోగలరా లేదా అనేది మనం చూసుకోవాలి. రెండోది షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఏ రకమైన గుండె జబ్బులు కానివ్వండి, శ్వాసకోశ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మనం చేసే ప్రొసీజర్ కూడా ఏం చేస్తున్నామో దానికి తట్టుకోగలుగుతారా లేదా అనేది నిర్ధారణ చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. సో సర్జరీకి అందరూ కూడా అవసరం ఉండదండి. ఎప్పుడైతే సివియర్గా నర్వ్ కంప్రెషన్ ఉండి లేచి నడవడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది, కంప్లీట్గా బెడ్ రిడన్ స్టేజ్లో ఉంటున్నారు, లేకపోతే మన కాలి కండరాలన్నీ కూడా బాగా పల్చన పడిపోయి కాలు కదపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు అనివార్యమైనప్పుడు మాత్రమే మనం సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఇందాక నేను చెప్పిన క్రైటీరియాస్ అన్ని ఫుల్ఫిల్ అవుతూ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో వీటిలో ఏమన్నా క్రైటీరియాస్ కనుక ఫుల్ఫిల్ అవ్వట్లేదు అంటే మనం సర్జరీ లేకుండా కూడా హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ ద్వారా సిమ్టమాటిక్ రిలీఫ్ వచ్చే విధంగా మనం ట్రీట్ చేసుకోవచ్చు అండి. అండ్ పేషెంట్ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ కూడా బాగానే ఉన్నాయి, ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలుగుతుంది అంటున్నారు కాబట్టి ఒకసారి హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ ట్రై చేసి చూడండి సార్. మనకి గుంటూరులో కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి, తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఓకే డాక్టర్, జనరల్గా కాల్షియం టాబ్లెట్స్ అనేవి ఒక 30 years తర్వాత తీసుకోండి అని ఒకటి ఉండేది, కానీ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా కాల్షియం ల్యాకింగ్ ఉంటుంది. సో ఎందుకు ఇలా అవుతుంది? దీనికి ఏంటి ఆల్టర్నేట్? ఓకే అండి. సో మనకి కాల్షియం అనేది శరీరానికి చాలా ముఖ్యమైన మనకి న్యూట్రిషన్ సప్లిమెంట్ అండి. సో ఈ కాల్షియం లెవెల్స్ కనుక బాగా తగ్గిపోవడం చేత చిన్నపిల్లల్లో కూడా హైట్ కానివ్వండి, ఈ సమస్యలు ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయండి. అండ్ దాంతోపాటు మనకి చిన్నపిల్లల్లో కూడా నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో కూడా మనం ఎక్కువ జంక్ ఫుడ్కి కానివ్వండి, ఇలాంటి వాటికి అలవాటు పడటం, ఎక్కువ ఫ్రూట్స్కి కానివ్వండి అండ్ పోషకాలు ఆహారం అనేది తీసుకోవడం చాలా వరకు తగ్గిపోతుందండి. సో అలా కాకుండా ఈ వెస్టర్నైజేషన్కి బాగా అలవాటు పడటం చేత ఈవెన్ చిన్న ఏజెస్లో కూడా మనకి కాల్షియం డెఫిషియన్సీస్ రావటం, దీనివల్ల అనేక రకమైన ఆర్థరైటిస్లు కానివ్వండి, ఇంకా కీళ్ళ నొప్పులు కానివ్వండి అండ్ ఇలాంటి సమస్యలు చాలా చూస్తున్నామండి. సాధారణంగా స్పాండిలోసిస్ ఇదివరకు 40-45 పైన వాళ్ళలో చూస్తూ ఉంటాం, కానీ ప్రజెంట్ ఇప్పుడు ఈవెన్ 20-25 వాళ్ళల్లో కూడా మనకి స్పాండిలోసిస్ చేంజెస్ వస్తున్నాయండి. సో దీనికి మెయిన్గా మన లైఫ్ స్టైల్ అండ్ మన సెడెంటరీ ఆక్యుపేషన్స్ అనేది ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు అండి. అందుకనే ఇలాంటి ఎర్లీ ఏజెస్లో, యంగ్ ఏజెస్లో ఉండేటప్పుడు కూడా మనకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకుని డైట్ని కనుక కంట్రోల్లో పెట్టుకుంటే ఈ స్పాండిలోసిస్ సమస్య తగ్గుతుంది. ఓకే డాక్టర్, కాల్ ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి. దుర్గారావు గారు నమస్తే అండి. హలో నమస్కారం అండి, అడగండి. స్పాండిలోసిస్ సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా? డాక్టర్ ఉన్నారు ఇక్కడ, అడగండి. నమస్తే సార్. అది ఒక యాక్సిడెంట్ జరిగింది సార్ నాకు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్. ఓకే. నాకు బ్యాక్ పెయిన్ సార్, నడుము కూడా వస్తుంది సార్. అది దేనివల్ల అసలు అర్థం కావట్లేదు సార్. హాస్పిటల్ కూడా వెళ్ళలేదు సార్ నేను ఇంకా. ఓకే, ఏమైందండి? 3 months బ్యాక్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా? 3 months బ్యాక్ ఏమైంది? యాక్సిడెంట్ అయింది సార్. ఓకే, అంటే బైక్ నుంచి పడిపోయింది. ఓకే ఓకే అండి, చెప్పండి. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రావడం సార్. బాగా ఏంటంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ వస్తుంది. ఓకే అండి, ఓకే. సో ఇదివరకు దెబ్బ తగిలినప్పుడు అప్పుడు ఏమన్నా ఫ్రాక్చర్ అవ్వటం కానివ్వండి, అప్పుడు ఏమైనా ఎక్స్రేస్ అలాంటివి ఏమైనా తీయించుకున్నారండి? అసలు ఏమీ తీయించుకోలేదు సార్. ఓకే, ఫైన్ అండి.
సో చాలామందిలో ఈ రికరెంట్గా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మనకి అక్కడ ఉన్న కండరాలు ఈ వ్యవస్థ అంతా కూడా దెబ్బతినే అవకాశం అనేది ఉంటూ ఉంటుందండి. అండ్ కొంతమందిలో మైన్యూట్ ఫ్రాక్చర్స్ కూడా అవుతూ ఉంటాయి. అయితే అప్పుడు యాక్సిడెంట్ అవ్వగానే కూడా నెక్స్ట్ వెంటనే మీ యాక్టివిటీ అంతా బాగానే ఉందంటున్నారు కాబట్టి అలాంటి ఛాన్సెస్ కూడా ఉండే అవకాశం ఏం లేదండి. కాకపోతే మనకి అక్కడున్న ఈ వ్యవస్థ ఆర్టికులేజెస్ కానివ్వండి, కార్టిలేజెస్ కానివ్వండి, డిస్క్లు కానివ్వండి, కొంచెం ఏమన్నా వాపుకు గురైతే కూడా ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయండి. సో అక్కడ నుంచి కూడా మనకి నేను ఇందాక చెప్పిన కారణాలు ఏమన్నా మన లైఫ్లో కనుక ఉంటుంటే కనుక కంటిన్యూస్గా ఎక్కువసేపు కూర్చొని పని చేయడం కానివ్వండి, బరువులు మోయటం కానివ్వండి, ఇలాంటివి చేస్తున్నప్పుడు మనకి ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ అనేటివి వస్తూ ఉంటాయండి. సో రెగ్యులర్గా ఒకసారి ఫిజియోథెరపీ చేసి చూడండి సార్. సో సింపుల్ లంబార్ ఎక్సర్సైజెస్, లంబార్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాము, అవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దాంతో ఏమన్నా రిలీఫ్ ఉంటే పర్వాలేదండి. ఒకవేళ దాంతో కూడా రిలీఫ్ రావట్లేదంటే కనుక మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకొని డాక్టర్ గారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు సజెస్ట్ చేస్తున్నారు ఫిజియోథెరపీ వల్ల కొంచెం యూజ్ ఉంటుంది అంటే అది ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ స్పాండిలోసిస్ అనే ప్రాబ్లమ్కి? ఓకే అండి. సో ఈ స్పాండిలోసిస్కి ఫిజియోథెరపీ కొంతవరకు యూజ్ అవుతుంది అన్నమాట చాలా వాస్తవం అండి. సో కానీ అదే ట్రీట్మెంట్ కాదండి. సో గ్రాడ్యువల్గా మనకి మెడిసినల్ హెల్ప్ అనేది కూడా చాలా అవసరం అవుతూ ఉంటుంది. సో ఈ ఫిజియోథెరపీ కూడా మనం అందరికీ ఒకటే రకమైన ఎక్సర్సైజులు అనేది సజెస్ట్ చేయమండి. సో వారికి ఉన్న ఇంటెన్సిటీని బట్టి స్పాండిలోసిస్ ఒక తీవ్రతను బట్టి ఉంటూ ఉంటుంది. కొంతమందికి మైన్యూట్ డిస్క్ బల్జ్ ఉంటూ ఉంటుంది, కొంతమందికి సివియర్ కంప్రెషన్ ఉంటూ ఉంటుందండి. టోటల్ కంప్లీట్ డిస్క్ ప్రొలాప్స్ పిఐవిడి అంటాం, ప్రొలాప్స్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటూ ఉంటాం. సో ఇలా కంప్లీట్గా ప్రొలాప్స్ అయిందా, లేకపోతే ఏమైనా డిస్క్ బల్జ్, డిస్క్ టియర్ ఏమైనా ఉందా ఏంటి అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. దాన్ని బట్టి ఫిజియోథెరపీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటామండి. సో అది ఒక సపోర్టింగ్ వరకేనండి. దాంతోపాటు ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, హన్మకొండ నుంచి ఒక కాల్ ఉన్నారు. నూర్జహాన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. ఇక్కడ డాక్టర్ ఉన్నారు, స్పాండిలోసిస్ సంబంధించిన ప్రాబ్లం ఉంటే అడగండి. హలో, మాట్లాడండి, చెప్పండి, ప్రాబ్లం వింటున్నారు డాక్టర్. చెప్పండి అమ్మా. టీవీ చూడొద్దండి. హలో మేడం, టీవీ చూడకుండా మాట్లాడండి డాక్టర్ తో. నడుము నొప్పి అండి, కాలు బాగా గుంజుతా ఉంటది. ఓకే, ఫిజియోథెరపీ కూడా 3 నెలలు చేపించుకున్నాము, తగ్గలేదు. ఎంతకాలం నుంచి ఉంటుందమ్మా మీకు ఈ నడుము నొప్పి? నడుము నొప్పి నడుము కానించి కింద కాలు వరకు గుంజుతా ఉంటదండి. ఓకే ఓకే అమ్మా, మీకేనా అమ్మా? మీ వయసు ఎంత ఉంటుందమ్మా? నా వయసు 31 ఉంటుందండి. ఓకే అమ్మా, షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేదండి. ఓకే అమ్మా, మంచిది. బరువు ఎంత ఉంటారు సుమారుగా? బరువు ఎంత ఉంటారమ్మా సుమారుగా? బరువు సుమారుగా 70 ఉంటుంది. ఓకే అమ్మా, ఓకే. సో ఎటువైపు ఉంటుందమ్మా ఈ కాలు లాగడం, కుడివైపా ఎడం వైపా? ఈ కుడి చేయికి వెళ్ళి అండి, కింది గుత్తి నుంచి పై వరకు నడుము వరకు గుంజుతా ఉంటది బాగా. ఓకే ఓకే అమ్మా, ఓకే. సో నడుము భాగంలో అండ్ కుడి చేతికి కూడా నొప్పి అంటున్నారమ్మా. సో సర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ రెండు కూడా ఉండే అవకాశం ఉంది. ఒకసారి మీరు ఎక్స్రే తీయించుకోండి అమ్మా, నడుముకి కానివ్వండి, మెడకి కానివ్వండి, రెండింటికి ఎక్స్రేస్ తీయించండి. ఏపీ లాటరల్ వ్యూ చేయిస్తే మనకి మినిమల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ప్రాథమికంగా మనకి ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి ఫర్దర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం చూస్తామమ్మా. సాధారణంగా మనం ఈ కుడి కాలులో సయాటిక్ నర్వ్ అనేది ఇందాక నేను చెప్పినట్టుగా తొడ వెనక భాగం నుంచి కింద వరకు దిగబడుతూ ఉంటుంది కాబట్టి పెయిన్స్ అనేది రేడియేట్ అవుతూ ఉంటాయి. దీంతో ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నారు, దాంట్లో తాత్కాలికంగా ఉపశమనం ఉంటుందమ్మా. సో గ్రాడ్యువల్గా మనకి ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఫిజియోథెరపీ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటూ ఉంటుంది. అండ్ మీ హైట్కి తగ్గ బరువు ఉందా లేదా చూసుకొని బరువును కూడా నియంత్రణలో ఉంచుకుంటే మనకి శాశ్వతంగా మనకి ఈ సమస్య నుంచి బయటపడతామమ్మా. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి వేరే కాల్ ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. స్పాండిలోసిస్ సంబంధించిన ప్రాబ్లం ఉందా? డాక్టర్ ఉన్నారు ఇక్కడ, అడగండి. చెప్పండి సార్. నమస్కారం అండి, చెప్పండి, మాట్లాడండి. నమస్తే సార్, డాక్టర్ గారు సార్. నమస్తే అండి, చెప్పండి. అది నాకు కొంచెం లెఫ్ట్ హ్యాండ్ కొంచెం తిమ్మి వచ్చినట్లా కొంచెం నొప్పి ఎక్కువ ఉంటుంది సార్. ఓకే అండి, ఈ నొప్పి ఎప్పుడు ఉంటుందా అండి లేకపోతే వచ్చిపోతూ ఉంటుందా? నొప్పి వస్తూ పోతుంటుంది, వెహికల్ నడిపినప్పుడు వస్తూ పోతుంటది. తర్వాత పండుకున్నప్పుడు కానీ కొంచెం తిమ్మిరి వచ్చినట్టు వస్తాయి. ఓకే అండి, ఓకే. మీ వయసు ఎంత ఉంటుంది? వచ్చిపోతుంటది సార్, అది వచ్చిపోతుంటది. మీ వయసు ఎంత ఉంటుంది? బాగుంటది, వచ్చిపోతుంటది. కొన్ని కాల్షియం టాబ్లెట్ వాడుతున్నాను బాగున్నప్పుడు. ఓకే. తర్వాత నాది 36 సార్. ఓకే అండి, ఓకే. సో రెగ్యులర్గా డ్రైవింగ్ ఎక్కువ చేస్తుంటారా? 36 సార్ నాది. ఓకే, డ్రైవింగ్ ఎక్కువ చేస్తుంటారా?
డ్రైవింగ్ చేస్తుంటా సార్. ఓకే అండి, ఓకే. సో ఒక్కసారి ఎక్స్రే కూడా తీయించండి, ఎక్స్రే ఏపీ లేటరల్ వ్యూ చేయించండి. సి స్పైన్ ఎక్స్రే ఏపీ లేటరల్ వ్యూ అంటే చేస్తారు. ఒకసారి ఎక్స్రే తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. సో డాక్టర్ గారు ఒకసారి క్షుణ్ణంగా పరీక్ష చేసి ఈ నొప్పి ఎందుకు వస్తుంది ఏంటి అని దాన్ని నిర్ధారించుకోవడానికి కూడా ఎక్స్రే కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనం ట్రీట్మెంట్లో ముందుకు వెళ్తే కనుక ఈ పెయిన్స్ కానివ్వండి అండ్ ఒకవేళ స్పాండిలోసిస్ ఉంటే స్పాండిలోసిస్ కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో లెఫ్ట్ హ్యాండ్ రేడియేటింగ్ పెయిన్ అండ్ 36 years ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ గారిని కలిసి వెంటనే పరీక్ష చేయించుకొని తర్వాత ముందుకెళ్ళడం అనేది చాలా మంచి విషయం అండి. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలా సిమ్టమ్స్ చూస్తుంటాం, అదే రైట్ హ్యాండ్ పెయిన్, బ్యాక్ పెయిన్ అని. అంటే మేజర్గా ఎలాంటి సిమ్టమ్ని మనం కన్సిడర్ చేయాలి స్పాండిలోసిస్లో? సో ప్రైమరీ ఐడెంటిఫికేషన్ అనేది ఏంటి? ఓకే అండి. సో బేసిక్గా మనకి ఈ మెడ నొప్పులు కానివ్వండి, నడు నొప్పులు కానివ్వండి చూస్తూ ఉంటామండి. సో దీంతోపాటు మనం రేడియేటింగ్ పెయిన్స్ ఉండటం, సో ఒక చేతికి కానివ్వండి లేకపోతే 2 చేతులకి కావచ్చు, అలాగే ఒక కాలికి కానీ 2 కాలికి కానీ కావచ్చు. ఇలాంటి నొప్పులు రేడియేట్ అవుతున్నప్పుడు మనం స్పాండిలోసిస్ సమస్యతో ఏమైనా బాధపడుతున్నామా, డిస్క్ సమస్య ఏమన్నా ఉందా అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుందండి. సో దీనికి ప్రైమరీగా మనకి ఎక్స్రేస్కి చూయించుకుంటూ ఉంటామండి. సో ఎక్స్రేలో ఆస్టియోఫైట్ ఫార్మేషన్ కానివ్వండి కొన్ని డీజనరేటివ్ చేంజెస్ని గుర్తించవచ్చు. సో కొన్నిసార్లు ఎక్స్రే నార్మల్గా ఉంటున్నప్పటికీ కూడా మనం ఇంకా హై లెవెల్లో మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎంఆర్ఐ స్పైన్ చేయించినప్పుడు మనకి చాలా క్షుణ్ణంగా తెలుస్తుందండి. సో ఎంఆర్ఐ స్పైన్లో కూడా మనకి డిస్క్ బల్జ్ కానివ్వండి, ఒకవేళ డిస్క్ కంప్రెషన్ ఉంటే కూడా ఏ లెవెల్లో ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకొని దానికి తగినట్టుగా ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. ఓకే, వరంగల్ నుంచి ఇంకో కాల్ ఉన్నారండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. స్పాండిలోసిస్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉందా? డాక్టర్ ఉన్నారు ఇక్కడ, అడగండి. అవునండి, ప్రాబ్లం ఉందండి. అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో డాక్టర్ అండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నాకు బ్యాక్ పెయిన్ బాగుంది మేడం. ఓకే అండి, ఓకే. అదే మన బొక్కల గ్యాప్ వచ్చింది. ఓకే అండి, పరీక్షలు చేయించాలన్నా? అదే. ఓకే అండి, ఏం పని చేస్తుంటారండి? నేను మెకానిక్ అండి. ఓకే, ఎక్కువ బరువులు తీయటం ఇలాంటివి ఉంటాయా? ఉంటాయండి. ఓకే అండి. సో డాక్టర్ గారు పరీక్ష చేసి ఏమన్నా ఎక్స్రే కానివ్వండి స్కానింగ్ కానీ ఏమన్నా చేయించుకొని చెప్పిరా బొక్కలు గ్యాప్ వచ్చిందని? చేయించామండి. ఓకే అండి, ఓకే. సో మనకి ఎక్కువ వెయిట్ బేరింగ్ ప్రొఫెషన్స్ ఏమైనా ఉంటే మనకి స్పాండిలోసిస్ వచ్చే లక్షణాలు మనకి ఎక్కువగా చూస్తుంటామండి. సో ఇలాంటప్పుడు మనకి ఈ నొప్పి కానివ్వండి రేడియేటింగ్ పెయిన్స్ కానీ ఉన్నప్పుడు మనం తగిన ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఫిజియోథెరపీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలాగే మీరు పని చేసుకునేటప్పుడు మనకి మార్కెట్లో లంబోసాక్రల్ బెల్ట్, ఎల్ఎస్ బెల్ట్ అంటారండి. ఆ ఎల్ఎస్ బెల్ట్ వాడుకుంటూ మీరు మీ ప్రొఫెషన్ని కానివ్వండి మీ ఉద్యోగాన్ని కానివ్వండి మీరు కంటిన్యూ చేయండి. కానీ దీంతో మెడికేషన్ కూడా ట్రీట్మెంట్ కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. అండ్ రెగ్యులర్గా డాక్టర్ గారు మీరు ఒకసారి అప్రోచ్ అయితే మీకు కొన్ని లంబార్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చెప్పడం అనేది జరుగుతుంది, దాంతోపాటు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ బెల్ట్ పెట్టుకుంటూ మీరు ఈ మందులు వాడుకుంటూ రెగ్యులర్గా కనుక ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే మీకు ఈ సమస్య తగ్గుతుందండి. ఓకే డాక్టర్, జనరల్గా ఫిట్గా ఉండడానికి ఇప్పుడు అందరూ మ్యాక్సిమం ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చేస్తున్నారు, అంటే దాని గురించి ఒక పర్టికులర్ టైం పెట్టుకుంటున్నారు. అయితే మరి ఈ స్పాండిలోసిస్ అనే ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీటికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఓకే అండి. సో ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మనకి యోగా కానివ్వండి, ఫిజియోథెరపీ, వాకింగ్ కానివ్వండి ఇలాంటి మెథడ్స్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుందండి. కాకపోతే ఇది ప్రాపర్గా డాక్టర్ సలహా ప్రకారమే మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో సివియర్ స్పాండిలోసిస్ ఉన్నవారికి ఇది కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా బాగా కంప్రెషన్ ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారి సలహా ప్రకారం ఎటువంటి ఎక్సర్సైజులు చేసుకోవాలి, ఎటువంటి యోగా ఆసనాలు తీసుకోవాలి, ఒకవేళ వాకింగ్ చేస్తే ఉంటే కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాకింగ్ చేయాలి అనేది మనం డాక్టర్ గారి సలహా ప్రకారమే మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అందరికీ ఒకటే టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఒకటే టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చెప్పడం జరగదండి. సో వాళ్ళకున్న ఇంటెన్సిటీని బట్టి, వారికి స్కానింగ్లో కానివ్వండి, ఎక్స్రేస్లో కానివ్వండి, వారికి ఉన్న చేంజెస్ని బట్టే దీనికి తగినట్టుగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో సివియర్ స్పాండిలోసిస్ ఉన్నవారు కూడా నార్మల్ మినిమల్ చేంజెస్ ఉన్న వాళ్ళతో పోటీ పడి చేస్తే కనుక ఇంకా నర్వ్ కంప్రెషన్ ఎక్కువ అయ్యి విపరీతంగా నొప్పి పెరిగి సర్జరీ దశ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటాయి. కాబట్టి ప్రాపర్గా సలహా తీసుకొని చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి వేరే కాల్ ఉన్నారు. నగేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నేను చెప్పండి వాళ్ళ వైఫ్కి. చెప్పండి డాక్టర్ వింటున్నారు, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నాకు ఎడమ కాళ్ళు నడుము నుంచి తిమ్మిరి వస్తాయండి. బాగా వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది, 2 నిమిషాలు కూర్చుంటే గానీ మనిషిని అవ్వలేను, చాలా అట్లా వస్తుంది. ఒక్కొక్క రోజు ఉంటుంది, ఒక్కొక్క రోజు ఉండదు మేడం. ఓకే అమ్మా, ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుందమ్మా? ఇట్లా ఒక 1 year నుంచి జరుగుతుందండి. జంకాలు వేసుకుంటున్నానండి.
నాకు షుగర్ కూడా ఉందండి. ఓకే ఓకే అమ్మా. సో మీ వయసు ఎంత ఉంటుందమ్మా ఇప్పుడు? నా వయసు 46 అండి. ఓకే, షుగర్ లెవెల్స్ అన్ని ఎలా ఉన్నాయమ్మా? నార్మల్గానే ఉన్నాయా? అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఓకే అమ్మా. ఇప్పుడు షుగర్ వచ్చి ఎంతకాలం అవుతుంది? షుగర్ వచ్చి 6 సంవత్సరాలు వస్తుందండి. ఓకే అమ్మా. సో ఈ 6 సంవత్సరాలు కంట్రోల్లో ఉంటున్నాయా, అన్కంట్రోల్గా ఉంటుందమ్మా? అంటే ఇంకా కొంచెం ఆలోచన లేకుంటే షుగర్ పెరిగిపోతుందండి, నార్మల్గా ఉంటే నార్మల్గా ఉంటుందండి. ఓకే ఓకే అమ్మా. సో మనకి ఈ షుగర్తో పాటు ఈ స్పాండిలోసిస్ సమస్యలు కూడా కోఎగ్జిస్టింగ్గా ఉండొచ్చమ్మా. సో నడుం భాగం నుంచి సయాటిక్ నర్వ్ మొదలైనప్పుడు మనకి నడుం భాగంలో కనుక నర్వ్ కంప్రెషన్స్ జరుగుతున్నా, డిస్క్ బల్జెస్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఈ నడుం నొప్పి ఉండటం అండ్ పెయిన్ రేడియేట్ అవ్వటం ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము. అండ్ డయాబెటిక్స్లో కూడా పెరిఫరల్ న్యూరోపతీస్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయమ్మా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ నరాలు మొద్దుబారినట్టు, తీపులు, తిమ్మిర్లు ఇలాంటి లక్షణాలు మనం డయాబెటీస్లో కూడా చూస్తూ ఉంటామమ్మా. సో మన న్యూరోపతీస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనం ఒకసారి నర్వ్ కండక్షన్ స్టడీస్ కూడా చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండొచ్చు. సో ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే కనుక మీరు ప్రాపర్గా పరీక్ష చేసి ఎటువంటి నిర్ధారణ పరీక్షలు అవసరం అవుతాయి అండ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, స్పాండిలోసిస్ వల్ల వచ్చిన సమస్యనా లేకపోతే షుగర్ వల్ల వస్తున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది మనం నిర్ధారణ చేసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఎటువంటి స్ట్రెస్కి మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి వీలైనంత వరకు ఒత్తిడి గురి కాకుండా ఉండండమ్మా. ఎందుకంటే స్ట్రెస్ వల్ల కూడా షుగర్ లెవెల్స్ హైక్ అయితే నేను చెప్తున్నారు కాబట్టి మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయండి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోండి, దానికి తగినట్టు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ లక్షణాలకు కూడా ట్రీట్మెంట్ కోసం మీరు ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి అమ్మా, తప్పకుండా మీకు రిలీఫ్ వస్తుంది. ఓకే డాక్టర్, ఈ ప్రాబ్లం లేని వాళ్ళు అసలు ప్రాబ్లం రాకుండా ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, అంటే వర్క్ చేసే ప్లేసెస్లో కానీ ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో స్పాండిలోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు రాకుండా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చేత ఈ స్పాండిలోసిస్ నుంచి బయటపడచ్చండి. ఉదాహరణకి సెడెంటరీ ఆక్యుపేషన్స్ ఉన్నవారు, కంటిన్యూస్గా ఒకటే యాంగిల్లో కూర్చొని పనిచేసేవారు, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే ఉన్నవారు అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ అవర్, ఒక గంటకు ఒకసారన్నా లేచి నడవటం, ఒక 10 నిమిషాల పాటు లేచి నడవటం చేత అండ్ సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్ కానీ అండ్ లంబార్ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటూ ఈ మూమెంట్స్ కనుక మెయింటైన్ చేయగలిగితే మనకి ఈ స్పాండిలోసిస్ నుంచి బయటపడతామండి. అండ్ రెండో కారణం ఒబెసిటీ అండి. సో ఒబెసిటీ, బరువు ఎక్కువ, శారీరక బరువు అనేది ఎక్కువగా పెరగకుండా ఉండడానికి హెల్తీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్గా వాకింగ్ కానివ్వండి, జాకింగ్ కానివ్వండి, ఏరోబిక్స్ లాంటివి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. అలాగే జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసుకుంటూ ఫ్యాటీ ఫుడ్ని కనుక అవాయిడ్ చేసుకోగలిగితే కనుక మనకి ఇంకా మంచి రిజల్ట్స్, ఈ బరువు తగ్గడంలో మంచి రిజల్ట్స్ ఉంటాయండి. అండ్ వీలైనంత వరకు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ని కూడా మనం అవాయిడ్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం అండి. అండ్ కాల్షియం రిచ్ డైట్ తీసుకోవాలి. అండ్ డైలీ కనీసం ఒక 30 మినిట్స్ అన్నా మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం చాలా మంచిదండి. సో ఐదర్ మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి. సో మార్నింగ్ ఎర్లీ సన్ రైజ్ అప్పుడు కానివ్వండి, సన్సెట్ టైంలో కూడా మనకి ఈవినింగ్ టైమ్స్ అయితే ఒక 30 మినిట్స్ సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవ్వడం చేత మనకి విటమిన్ డి సింథసిస్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఈ స్పాండిలోసిస్ కానివ్వండి, ఆర్థరైటిస్ సమస్యలు రాకుండా ఉంటాయండి. ఓకే డాక్టర్, ఇంకో కాల్ ఉన్నారు భూపాలపల్లి నుంచి. విష్ణువర్ధన్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, అడగండి స్పాండిలోసిస్ సంబంధించి. అంటే ప్రజెంట్ ఎల్ఐసి ఏజెంట్ చేస్తాం మేడం. ఓకే, ఇప్పుడు ఏంటంటే వ్యవసాయం పనికి ఎప్పుడన్నా అంటే నరాలు మొత్తం గుంజుకు వస్తున్నాయి మేడం. ఓకే అండి. ఓకే, ఈ ప్లస్ అంటే ఒక నరం మీద ఒకటి ఎక్కేసి ఒక అర్ధగంట సేపు ఇబ్బంది పడుతుంది మేడం. దానికి ఏమైనా పరిష్కారం? ఓకే ఓకే. ఇదివరకు ఆపరేషన్ ఏమైనా అయిందా అండి? ఏం లేదండి, అంటే అపెండిక్స్ అయింది. ఏమైందండి? అపెండిక్స్ ఆపరేషన్ అయింది. ఓకే 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 అండి. సో అపెండిక్స్కి దీనికి సంబంధం ఏం లేదండి. కాకపోతే మీరు ఫార్మర్ రైతు అని చెప్తున్నారు కదండి. సో జనరల్గా రైతుల్లో చాలా శారీరక కష్టం చేస్తూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ స్పాండిలోసిస్ లక్షణాలు చాలా ఎక్కువ మందిలో మనం చూస్తూ ఉంటామండి. సో దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటూ పెయిన్ కిల్లర్స్ లాంటివి కాకుండా మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ కనుక తీసుకుంటూ ముందుకెళ్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈ స్పాండిలోసిస్ సమస్య నుంచి బయటపడతామండి. సో బేసిక్గా సర్జికల్ స్టేజ్లోకి వెళ్లకుండా మనం ఈ స్పాండిలోసిస్ నియంత్రణ చేసుకొని అలాగే మందుల సాయం తీసుకుంటూ ఫిజియోథెరపీ సాయం కూడా మనం అడిషనల్గా యాడ్ చేసుకుంటూ కనుక మనం ట్రీట్మెంట్స్ తీసుకోగలిగితే ఈ స్పాండిలోసిస్ క్రమేణా తగ్గుతూ వస్తూ ఉంటుంది. అండ్ లక్షణాలు కూడా ఇబ్బందికరంగా లేకుండా మన ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, మీ పనులు మీరు చేసుకునే విధంగా మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళటం జరుగుతుందండి. ఓకే డాక్టర్, ఫైనల్లీ ఎలాంటి డైట్ తీసుకోవాలి స్పాండిలోసిస్ ఉన్నవాళ్ళు రాకుండా
చేసుకోవడానికి? ఓకే అండి. సో స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు కాల్షియం రిచ్ డైట్ తీసుకోవడం అనేది చాలా మంచిదే అండి. సో ఈ డైట్ కూడా మనకి బరువు పెరిగేటట్టు ఉండకూడదండి. సో గ్రాడ్యువల్గా బటర్ మిల్క్ తీసుకోవటం, లేకపోతే మనకి మిల్క్ తీసుకోవటం, అండ్ ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ మనం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో గ్రాడ్యువల్గా మనకి ఎక్కువ మిల్క్ కానివ్వండి ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం చేత బరువు పెరుగుతాం కాబట్టి సో వెయిట్ని రెగ్యులేట్ చేసుకుంటూ మనకి శరీరానికి కాల్షియం అనేది వంట పట్టే విధంగా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. దానికి తగినట్టు లైఫ్ స్టైల్ యొక్క మేనేజ్మెంట్ పార్ట్ని కూడా మనం డీటెయిల్గా అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. స్పాండిలోసిస్ డిసీజ్ సంబంధించి వ్యూయర్స్కి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.